రెండేళ్ల రేవంత్ సర్కార్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది. లక్షల కోట్ల రుణాలను తీసుకుంటూ బడ్జెట్కు మోయరాని భారంగా మార్చుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కానంత అప్పును రెండేళ్లలోనే అధిగమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేస్తోంది. రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవటంలో ఘోరంగా విఫలం చారానా అనేలా తయారైంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రేవంత్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు దేశంలోనే అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనే నేలచూపులు చూస్తున్న దుస్థితికి వచ్చింది. గడిచిన రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం 2,90,000 కోట్ల అప్పులను చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్ రుణాలు, బడ్జెటేతర రుణాల లెక్కల్లోనే ఏకంగా 1,45,000 కోట్ల రుణ సమీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 3 లక్షల కోట్లకు చేరడం ఖాయం. 10 ఏళ్లలో అభివృద్ధి పనులను చేస్తూ బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పును రెండేళ్లలోనే ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఆ అప్పును దాటేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించిన గణాంకాల ప్రకారం 2023-24 చివరి నాటికి మొత్తం ప్రజా రుణం 3.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నది. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలు, కేంద్రం నుంచి తెచ్చిన రుణాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ఎస్ఎస్ఎఫ్ సెక్యూరిటీలు, ఉమ్మడి రాష్ట్రం నుంచి వాటాగా వచ్చిన రుణాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2020 ప్రకారం వివిధ కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన బడ్జెటేతర రుణాలు 1,10,000 కోట్లుగా ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం, నాన్ ఎఫ్ఆర్బిఎం రుణాలు కలిపి దాదాపు 4,60,000 కోట్లకు చేరాయి. ఇందులో 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. అలాగే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వారసత్వంగా 72 కోట్ల రుణాలు వచ్చాయి. ఇరవై 24-25లో తెలంగాణ రుణభారం మరింత పెరిగింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఎఫ్ఆర్బిఎం పరిమితుల కింద సేకరించిన 68,000 కోట్ల రూపాయలతో కలిపి తెలంగాణ మొత్తం రుణాలు 4,42,000 కోట్లకు చేరాయి. ఈ ఏడాది డిసెంబర్ 2 నాటికి మార్కెట్ రుణాలు మరో 66,000 కోట్లు పెరిగాయి. దీంతో ఎఫ్ఆర్బిఎం పరిమితి పరిధిలోని మొత్తం మార్కెట్ రుణాలు 5,08,000 కోట్ల సర్కార్ బడ్జెటేతర అప్పులను కూడా అడ్డగోలుగా తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ 2 నాటికి దాదాపు 2,40,000 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇందులో కంచె గచ్చిబౌలి భూములపై తీసుకున్న 10,000 కోట్ల రూపాయల రుణం, వివిధ పట్టణ స్థానిక సంస్థల ద్వారా తీసుకున్న 12,000 కోట్ల రూపాయలతో పాటు దాదాపు 5,000 కోట్ల రూపాయల హడ్కో రుణాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణ మొత్తం అప్పులు 7.48 లక్షల కోట్లకు చేరాయి. గత రెండేళ్లలో తిరిగి చెల్లించిన అప్పులు, వడ్డీలను మినహాయిస్తే తెలంగాణ మొత్తం పెండింగ్ రుణాలు దాదాపు 6.8 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం కొత్తగా 71,400 కోట్ల రుణాలు సమీకరించుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇది ఎఫ్ఆర్బిఎం నిబంధనల కింద అనుమతించిన 54,009 కోట్ల కంటే చాలా ఎక్కువ. దీంతో పాటు పాత రుణాల రీషెడ్యూలింగ్, పునర్వ్యవస్థీకరణకు కూడా కేంద్రం అనుమతిచ్చింది. దీని అసాధారణ వెసులుబాటుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మొత్తంలో రుణాలు సమీకరిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాష్ట్ర మూలధనం వ్యయం పెరగడం లేదని, ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల కల్పన కూడా జరగడం లేదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆర్థిక వెసులుబాటును తగ్గించి దీర్ఘకాలిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన అప్పులు, 2023-24లో చేసిన అప్పులను మినహాయిస్తే
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ల కాలంలో బహిరంగ మార్కెట్ ద్వారా 2,80,000 కోట్ల రుణాలే సమీకరించింది. బడ్జెటేతర మార్గాల ద్వారా మరో 1.1 లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసింది. దీన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలోపే అధిగమించింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోవడం, చెప్పుకోదగ్గ పథకాలేమీ అమలు చేయకపోవడం గమనార్హం.